కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి ఆ స్థానంలోకి అడుగుపెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తను ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎదగలేదు. కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఉండిపోయింది. వాళ్ళ చెల్లిని పెట్టినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పాత నాయకులు కొంతమంది మళ్ళీ వైసీపీలోకి వచ్చే పరిస్థితి ఉంది అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులైతే తమ ఆ కథంతా కూడా ఇటే నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఇవాళ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి వైపుకి అభ్యర్థికి కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న 11 మంది సభ్యులు ఉండాల్సి ఉంటే అందులో ఒక 4 రాజీనామా చేశారు. ఈ 4ది కూడా తెలుగుదేశం పార్టీ 2 ఎంపీ సీట్లు తీసుకుంది, రాజ్యసభ సీట్లు. అటు బీజేపీ 2 సభ్యులు తీసుకుంది. తద్వారా వాళ్ళకి 4 అయినాయి, వీళ్ళకి 7 మిగిలారు. ఇప్పుడు మరొక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మల్లికార్జున్ ఖర్గేని కలవటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఈ విజువల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గర్వంగా ప్రకటించుకుంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో సమావేశం అన్నటువంటిది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వబోతోంది అన్నటువంటి ప్రకటనలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఎందుకంటే సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం అన్నటువంటిది.